హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే మన వరంగల్కి దగ్గరలో ఉన్న గన్పూర్ దగ్గర ఈ గుడి ఉందండి, లలితమ్మ వారి గుడి. మొదటగా ఈ నాగపడిమలకి పూజ చేస్తారు అయ్యగారు. చాలా చక్కగా చేస్తారు, పాలతో పెరుగుతో నెయ్యితో అన్నీ వేస్తూ తనే చేస్తారు, మనతో చేపించరు. మనం అన్నీ తీసుకెళ్ళి ఇస్తే అతను చేస్తూ ఉంటాడు. చాలా బాగా అనిపించింది. మేమైతే వెళ్ళొచ్చామండి. మీకు కూడా వీలైతే వెళ్ళి చూసిరండి, చాలా మంచిగా అనిపించింది. ఇగో ఇలా పూజ మాత్రం ఇలా కంప్లీట్ చేశాడు అయ్యగారు. ఓకేనా అండి, మరి మీరు వెళ్ళి చూడండి, ఇంకా మొత్తం చూపిస్తాను. ఇగో ఇలా పూజ మాత్రం ఇలా కంప్లీట్ చేశాడు అయ్యగారు. ఓకేనా అండి. అమ్మవారు లలితమ్మవారు అండి. ఈ అమ్మవారు చుట్టూ నాగ ప్రతిమలు ఉంటాయండి. ఈ పువ్వు చూసారండి, నాగలింగం పువ్వు అండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, చూపిస్తాను. అది కూడా ఇందాక చూపించాను. దోసమ్మని చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఈ గుడి, చాలా మంచిగా అనిపించింది. చాలా శ్రేష్టం అంట ఈ గుడి. మరి మీరు కూడా వెళ్ళి చూడండి, చాలా మంచిగా అనిపించింది. గన్పూర్ దగ్గర అండి ఇది. వరంగల్కి నాకు తెలిసి 30 కిలోమీటర్ల దూరంలో ఉందేమో. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టుకి పువ్వులు పూస్తాయండి, నాగలింగం పువ్వులు అంటారు వీటిని. సేమ్ శివయ్య లాగానే ఉంటుంది, శివలింగం మీద పువ్వు ఇచ్చుకున్నట్టుగా ఉంటుందండి. ఇక్కడ కూడా స్వామీజీ అండి ఈయన. ఇదివరకు ఉండే ఈ స్వామీజీ ఇప్పుడు లేరు. ఈయన ఎక్కడ ఉంటారంటే కేరళలో ఉండేది ఇదివరకు. ఇప్పుడు వేరే అయ్యగారు ఉన్నారు. ఈ అయ్యగారు, ఇప్పుడున్న అయ్యగారు కూడా బాగానే చూస్తున్నారు. కానీ చాలా మంచి గుడి ఇది, చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ శివయ్య ఉన్నాడండి, నంది చూడండి ఎంత చక్కగా ఉన్నదో నందీశ్వరుడు. ఈ అమ్మవారి చుట్టూ, లలితమ్మవారి చుట్టూ ఇలా చుట్టూరుతో 108 నాగ ప్రతిమలు ఉన్నాయండి. అంటే ఈ అమ్మవారికి రక్షణగా ఉంటాయంట, అక్కడ అయ్యగారు చెప్తూ ఉన్నారు. ఈ గుళ్ళో రాత్రిపూట పాము కూడా వస్తుందట, వచ్చి చూసుకొని వెళ్తుందంట. నిజంగా చాలా మంచి గుడి అండి. పిల్లలు లేని వారు కానీ, పెళ్ళి కాని వాళ్ళు కానీ, ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్తున్నారండి. చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. చాలా జనం కూడా వస్తూ ఉంటారు ఆ ఊర్లో వాళ్ళందరూ. కృష్ణయ్య చూడండి ఎంత బాగున్నాడో, ముద్దు కృష్ణయ్య. చాలా బాగున్నాడు కదా, చాలా బాగుందండి ఈ గుడి నిజంగా. ఓకేనా అండి, మరి మీరు కూడా మీకు టైం ఉంటే ఈ వరంగల్ వాళ్ళైతే వరంగల్ వాళ్ళు వెళ్ళి చూడండి, లేదా వేరే ఊరి నుంచి వచ్చినా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఈ నవగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇది సపరేట్గా కట్టించారట్టుంది. ఇక్కడ నవగ్రహాలు కూడా చాలా చక్కగా పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది గుడి మాత్రం, నిజంగా ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. మేము చాలా జనం కూడా వస్తూ ఉంటారు ఆ ఊర్లో వాళ్ళందరూ చెప్తూ ఉన్నారనమాట. మేము కూడా ఇదివరకు వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళాను నేను. చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా చూసి లైక్ చేయండి. మరి చూడండి ఎంత బాగుందో, చాలా మంచిగా అనిపించింది నాకు. ఈ గుడి విశిష్టత చాలా నచ్చింది నాకు బాగా. ఎందుకంటే అందరు ఆ ఊర్లో వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు మంచి జరుగుతుంది ఇక్కడికి వస్తే అని. మరి మీరు కూడా చూసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి.